హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరికీ పర్ఫెక్ట్ స్పాంజ్ కేక్ని ఏ విధంగా మనం కన్వెక్షన్ మైక్రో ఓవెన్లో బేక్ చేయడం అనేది చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్న స్పాంజ్ అనేది చాలా సూపర్ సాఫ్ట్గా ఉంటుంది. ఎవరైనా ఈజీగా తయారు చేసే విధంగా నేను నేర్పించడం జరిగింది. దీన్ని మైక్రో ఓవెన్లోనే కాకుండా మీరు కుక్కర్లో కూడా పర్ఫెక్ట్గా బేక్ చేయొచ్చు. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో 4 ఎగ్స్ని యాడ్ చేసుకోండి. ఎగ్స్ ఎప్పుడైనా సరే మీరు ఎగ్ టెస్ట్ చేసుకున్న మాత్రమే కేక్స్లో యూస్ చేయండి. ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకొని దాంట్లో ఎగ్స్ని వేయండి ఒక్కొక్కటిగా. ఒక ఎగ్ వేసిన తర్వాత అది పైకి బాగా తేలింది అనుకోండి, ఆ ఎగ్ పాడైందని అర్థం. అలా కాకుండా ఎగ్ చక్కగా కిందనే ఉండిపోయింది అనుకోండి, ఆ ఎగ్ బాగుంది, మీరు యూస్ చేయొచ్చు అని అర్థం అనమాట. ఈ విధంగా మీరు టెస్ట్ చేసుకొని ఎగ్స్ని యూస్ చేయండి. అప్పుడు మీ కేక్స్ అనేవి ఎక్కడా మీకు ఎగ్ స్మెల్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా బీటర్ సహాయంతో బాగా ఫోమీగా వచ్చేటట్టుగా బీట్ చేయండి ఎగ్స్ని. ఇప్పుడు ఇందులోనే వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఇంకొకసారి బీట్ చేయండి. కొంతమంది అడుగుతున్నారు నాకు కామెంట్లో, మేము ఎగ్స్తో పాటే వెనిలా ఎసెన్స్ యాడ్ చేయొచ్చా అని. యాడ్ చేసుకోవచ్చండి, ఏమీ ప్రాబ్లం ఉండదు. వేసుకొని అప్పుడే డైరెక్ట్గా మీరు బీట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పౌడర్ షుగర్ని యాడ్ చేసుకోండి. కొలతలన్నీ పైన స్క్రీన్ మీద ఇస్తాను, ఎగ్జాక్ట్గా చూసి పర్ఫెక్ట్గా తీసుకోండి. ఇప్పుడు పౌడర్ షుగర్ అంతా బాగా బీట్ అయినట్టుగా ఈ విధంగా బీట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ తర్వాత షుగరు అంతా బాగా మిక్స్ అయ్యి ఈ విధంగా ఫోమీ కన్సిస్టెన్సీలోకి వస్తుందన్నమాట. ఇప్పుడు ఆయిల్ తీసుకొని దాన్ని కూడా అందులో వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ అయినట్టుగా మళ్ళీ ఒక్కసారి కలిపేయండి. ఇప్పుడు మనకి బీటర్స్తో పని అయితే అయిపోయింది. ఇప్పుడు నేను బీటర్స్ని తీసేస్తున్నాను. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లో మైదా, కోకో పౌడర్, తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అన్నిటినీ నేను పైన స్క్రీన్ మీద ఇస్తున్నట్టుగా ఎగ్జాక్ట్గా కొలతలు తీసుకొని ఈ జల్లెడలో వేసుకొని ఒక్కసారి జల్లించేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్నీ బాగా కలిసిపోతాయి అన్నమాట. అంటే కోకో పౌడర్, మైదా మొత్తం అన్నీ ఈ విధంగా ఫైన్గా కలిసి ఇప్పుడు దానిని మనం స్పాచులా తీసుకొని ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేస్తున్నప్పుడు ఆ సైడ్స్ను ఉంది కదా, ఆ పౌడర్ను కూడా జాగ్రత్తగా సైడ్స్ నుంచి స్క్రాప్ చేస్తూ మీరు ఈ విధంగా కలుపుకోండి. మనం మధ్యలో మాత్రమే కలిపేసి సైడ్స్ను ఉన్న పౌడర్ అంతా వదిలేస్తే అక్కడ లాభం ఉండదు. అందుకే కలుపుతున్నప్పుడే మొత్తం అంతా సైడ్స్ని అంతా స్క్రాప్ చేస్తూ కలపండి అని చెప్తున్నాను. ఇప్పుడు పాలను కూడా యాడ్ చేసుకోండి. ఇవి నార్మల్గా చల్లటి పాలే నేను యాడ్ చేశాను. ఇప్పుడు మరలా మొత్తం అంతా మిల్క్ కూడా బాగా కలిసినట్టుగా కలిపేసుకోండి. ఈరోజు నేను యూజ్ చేస్తున్న టిన్ అయితే 7 ఇంచ్ టిన్. మీ దగ్గర 7 ఇంచ్ లేకపోతే 8 ఇంచ్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. మాకు హైట్గా కావాలి, పర్ఫెక్ట్గా సైజు కరెక్ట్గా కనబడాలి అనుకుంటే 7 ఇంచ్ తీసుకోండి. లేదు నార్మల్గా మా దగ్గర ఉన్నదే మేము యూజ్ చేసుకుంటామంటే మీరు 8 ఇంచ్లో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అంతా ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసేయండి. లోపల నేను బటర్ పేపర్ కూడా పెట్టాను. ఈ కేక్ ఎంత వెయిట్ ఉంటుంది అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు కదా, అందుకే ఒక్కసారి మీకు వెయిట్ వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా వెయిట్ స్కేల్ తీసుకొని దాన్ని ముందు పైన పెట్టిన గిన్నె యొక్క వెయిట్ని తీసేయండి. దాన్ని టేర్ అంటారు. అలా తీసిన తర్వాత మీకు ఇప్పుడు 0 అని చూపిస్తుంది. ఆ టైంలో మీరు కలుపుకున్న బ్యాటర్ని వేయండి. వేస్తే అప్పుడు మీరు ఎగ్జాక్ట్గా మీరు ఎంత బ్యాటర్ దాని మీద వేస్తున్నారో తెలుస్తుంది అనమాట. మొత్తం బ్యాటర్ అంతా వేసేసాను. ఇప్పుడు చూడండి ఎంత వెయిట్ వచ్చిందో. 540 గ్రాములు, అంటే అర కేజీ కేక్ కన్నా 40 గ్రాములు ఎక్కువ ఉంది. ఎప్పుడైనా సరే 1/2 కేజీ స్పాంజ్ కేక్ మాకు ఆర్డర్ వచ్చింది అంటే మీరు ఈ స్పాంజ్ అన్నది ఎగ్జాక్ట్గా అర కేజీ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. ఈరోజు నేను చేస్తున్న కేక్ అయితే మీకు కన్వెక్షన్ మైక్రో ఓవెన్లో చేసి చూపిస్తానని చెప్పాను కదా. ముందుగా నేను ప్రీహీట్ పెడుతున్నాను. కన్వెక్షన్ మీద ఒక్కసారి ప్రెస్ చేసి 180 డిగ్రీస్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేస్తున్నాను.
ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు కూడా చేసుకోవాలి. మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ మైక్రో ఓవెన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసి మీరు కూడా నేర్చుకోవచ్చు. ఇలా 10 నిమిషాల తర్వాత ప్రీహీట్ అయిపోయిన తర్వాత ఒక బీప్ సౌండ్ అన్నది వస్తుంది, కీకీ కీకీ అని. అప్పుడు మీరు మైక్రో ఓవెన్ని ఇలా ఈ విధంగా ఓపెన్ చేసి లోపల చిన్న పిజ్జా స్టాండ్ అని చెప్పేసి మనకి ఇస్తారు, దాన్ని పెట్టుకొని దాని మీద మీరు కేక్ టిన్ని ఈ విధంగా మధ్యలోకి ప్లేస్ చేసుకొని డోర్ క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మీరు ఎంత టైం బేక్ చేయాలో ఆ టైం అన్నది పెట్టుకోండి. ఇలా నేనైతే 180లోనే 25 నిమిషాల పాటు పెట్టుకుంటున్నాను. మీరు ఎక్కడ చూడండి 25 నిమిషాలు వచ్చింది. ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాను. మరలా మనం 25 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. బేకింగ్ టైం అయిపోయిన వెంటనే మనకు ఒక సౌండ్ అనేది వస్తుంది, అయిపోయింది అని చెప్పి తెలియచెప్పడానికి. ఇప్పుడు మనం డోర్ అనేది మెల్లగా ఓపెన్ చేసి ఇలా చూస్తే కేక్ చాలా పర్ఫెక్ట్గా అయినట్టుగా మనకు కనబడుతుంది. ఇలా చూడగానే కేక్ బాగా అయిందని మనకు తెలీదు. ఒక్కసారి టూత్పిక్ని లోపలికి గుచ్చి బయటికి తీసి చూడండి. ఎక్కడ కేక్ అన్నది అంటుకోలేదు అంటే మటుకు మనకి కేక్ చాలా చక్కగా అయిందని అర్థం అన్నమాట. అలా అవ్వలేదు అనుకోండి, కేక్ ఎక్కడైనా అంటుకుంటుంది అనుకోండి, ఇంకొక 2 నిమిషాలు బేక్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది. ఇప్పుడు కేక్ బాగా కూల్ అయిన తర్వాత డిమోల్డ్ చేయడానికి చూడండి. ఇలా కూల్ అయిపోయింది, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది కాబట్టి నేను సైడ్స్ని బాగా లూజ్ చేస్తున్నాను ఇలా చాకు సహాయంతో. కిందన ఏదైనా ప్లేట్ పెట్టుకొని ఈ విధంగా డిమోల్డ్ చేయండి. పర్ఫెక్ట్గా మనకి బయటకు వచ్చేస్తుంది కేక్ చాలా ఈజీగా అనమాట. ఈ విధంగా కేక్ టిన్కి మనం బాగా ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేస్తే ఈ విధంగా ఎక్కడ అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారా, స్పాంజ్ కేక్ అంటే ఏ విధంగా ఉండాలో అదే విధంగా ఎంత పర్ఫెక్ట్గా ఉందో మీరే చూడండి. ఈ కేక్ని మీరు ఇలా తినాలనుకున్నా పిల్లలకి కట్ చేసి ఇవ్వచ్చు, లేదు అంటే మీకు నచ్చిన ఐసింగ్ అన్నది కూడా దీని మీద అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఈ కేక్ మీద ఐసింగ్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారా, నేను కేక్ని లోపలికి ప్రెస్ చేస్తున్నాను, అది పైకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో బౌన్సీ అయ్యి వస్తుంది. చాలా అంటే చాలా స్పాంజీగా ఉంది కేక్ అనడానికి ఇదే నిదర్శనం. మీ అందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు పిక్స్ అనేవి ఇన్స్టాగ్రామ్కి పంపించండి, నేను వాటిని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. మీలో ఎవరైనా మన ఛానల్ని కమ్యూనిటీ చూడకపోతే ఒక్కసారి చూడండి. మన సబ్స్క్రైబర్స్ చేసిన కేక్స్ అని చెప్పి రోజు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎంత బాగా అంటే మన ఛానల్లో ఏది చూపించినా పర్ఫెక్ట్గా వస్తుంది అని ఒక నమ్మకంతో అందరూ ట్రై చేస్తున్నారు. ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా అండి. మీ అందరి కోసం నేను చేస్తున్న రెసిపీని వెంటనే మీ అందరూ ట్రై చేసి నాకు పిక్స్ పంపించినప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి నా ఛానల్ని షేర్ చేసి తెలియచెప్పండి. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.